అమ్మా పిల్లల్ని కనకపోతే పాపమా. పూర్వం రాజ్యంలో దండోరా వేసే వ్యక్తి కొంట్లో బాగోలేక వాళ్ళ పిల్లవాడిని దండోరాకి పంపించాడంట. ఈ పిల్లవాడు చెప్పాల్సిన విషయంతో పాటు ధర్మానికి సంబంధించిన విషయాలు చెప్పి ప్రజల్లో చైతన్యాన్ని ధర్మాన్ని పెంచాడంట. ఇది తెలిసిన రాజుగారు ఆ పిల్లవాడిని సభకు పిలిచి, ఏమో ఇంత చిన్న వయసులోనే నీకు అంతటి జ్ఞానమా, నీ జ్ఞానానికి మెచ్చితేనే నీకేం కావాలో కోరుకోనాయన అని అడిగాడంట రాజుగారు. నాకేమొద్దు మహారాజా, ఏదైనా మా తండ్రి గారికి ఇవ్వండి అని చెప్పాడంట పిల్లవాడు. అది ముచ్చటేసిన రాజుగారు, నీకు ఇంతటి జ్ఞానం ఎలా అబ్బింది నాయన అని అడిగాడంట. అప్పుడు ఆ పిల్లవాడు, గత జన్మలో నేను ఒక బ్రాహ్మణోత్తముని, మిట్ట మధ్యాహ్నం అడవిలో నడుస్తున్నప్పుడు కాలు కాలుతుంటే దగ్గరలో ఎవరో పాదరక్షణలు దొరికితే వేసుకొని ఇంటికి వచ్చేసాను. ఆ తర్వాత అయ్యో వీడికి నేను రుణం ఉన్నానే అనుకుంటూ చచ్చిపోయాను. ఇదిగో ఆ పాదరక్షలు ఈ తండ్రి గారివే, అందుకే ఆయనకి నేను కొడుకులాగా పుట్టి ఈ రుణాన్ని తీర్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మీరు ఆ డబ్బులు ఇచ్చేశారు కాబట్టి ఇంతటితో ఇతనికి నేనున్న రుణం తీరిపోయిందని అందరూ చూస్తుండగానే అతను స్వర్గానికి వెళ్ళిపోయాడట. సో ఇలా మనం ఎవరికైనా రుణమైనా ఉండాలి, లేదా మనకెవరైనా రుణం ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే సంతానం కలుగుతుంది. అలా కలగలేకపోతే మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఇక మీ జీవితం అంతా కూడా సమాజ సేవ కోసమో ధర్మస్థాపన కోసం వినియోగించుకోవచ్చు. అర్థమయ్యిందా?